ఇవాళ వెలుగొండ అనే ప్రాజెక్ట్ 20 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కంప్లీట్ చేసిందా? ఏ సోయలేదా మీకు? ఏమన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేయలేదంటారు. 18 కిలోమీటర్లు కంప్లీట్ చేసింది వెలుగొండ ప్రాజెక్ట్ ఎవరు? డ్రామాల నాయుడు గారు, నిమ్మల రామాన నాయుడు గారు. నీకు 15 అని ఆశ పెట్టి వాత పెట్టినట్టుగానే వెలుగొండ మీద డ్రామాలు ఆడితే ఖచ్చితంగా మీ యొక్క బండారాలు బయట పెడతాం. ఈ 16 నెలల నుంచి ఏం చేశారు మీరు? నీళ్లు తోడుకుంటున్నారా? ఏం చేశారు? ఫీడర్ కెనాల్కి రంధ్రం పడి 100 ఎకరాలు కొట్టుకుపోతే ప్రభుత్వానికి తప్పు కదా? ₹10 విధిల్చావా? ఒక్క మనిషిని ఆదుకున్నావా? ₹1 డబ్బు ఇచ్చావా? రాత్రికి రాత్రి ఇక్కడికి వచ్చి బస చేసి ఏదో వెలుగొండ ప్రాజెక్ట్ని ఉద్ధరిస్తున్నామని డ్రామాలు తప్ప ఇక్కడ ఒరుగుతుంది ఏమీ లేదు. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేశాను, పూర్తి అయిపోయిందని చెప్పాడు. ఆయన చెప్పేటప్పుడు ఈ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. స్థానికంగా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కూడా చప్పట్లు కొట్టాడు. మరి ఈ రీసెంట్గా ఈ మధ్య ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా నిధులు ఇవ్వలేదు, ఇంకా నిధులు సరైనటువంటి నిధులు అందటం లేదు, దాన్ని పూర్తి చేయటం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజేమో ఇది జాతీయ ప్రాజెక్టు కూడా కాదు, కానీ జాతికి అంకితం చేశారు. కానీ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ప్రాంత ప్రజానికాన్ని, రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రాంత వాసులైనటువంటి రైతులు, ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలా. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం దీనిని పూర్తి చేసి రైతులకి నీరు అందిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు పూర్తి నమ్మకంతో ఉన్నారు.